మొన్న మొక్కలన్నీ చూపిస్తున్నప్పుడు చెప్పాను కదా, సీకూరతో పచ్చడి చేసుకుంటాం మా విలేజ్లో అనేసి. కొంతమందికి తెలియదు కదా, అందుకే చూపిస్తాను ఎలా చేయాలో. చూడండి ఒకసారి. ఫస్ట్ అయితే సీకూరని ఇలా క్లీన్ చేసేసుకోవాలి. సీకూర కొబ్బరికాయ పచ్చడి అయితే చేస్తున్నాం మేము. చూడండి ఎలా చేస్తున్నాము, చాలా బాగుంటుంది. మనం తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది ఇది. ఇలా కలుపుకుని ముద్దకి తింటుంటే అబ్బా ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసా. ఒకసారి మీరు కూడా ఇలా చేసుకొని తినండి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మొత్తం ప్రాసెస్ మొత్తం. నాకు వీడియో తీయడానికి కుదరలేదు. చూడండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. చాలా సింపుల్ అండి ఇది చేయడం. జస్ట్ 5 minutesలో అయిపోద్ది. మీకు ఫుల్ వీడియో కావాలా, మీకు మొత్తం ఫుల్గా ప్రాసెస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఫుల్గా మొత్తం అంతా చేసి చూపిస్తాను మీకు. చాలా బాగుంటుందండి, తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.